1945 జూలై 16 న్యూ మెక్సికో ఎడారిలో ప్రపంచం గజగజలాడింది. మొట్టమొదటి అణుబాంబు పేలిన రోజది. కానీ ఆ విధ్వంసాన్ని చూసిన బాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్హైమర్ గుర్తు చేసుకున్నది సైన్స్ సూత్రాలను కాదు, భగవద్గీత శ్లోకాలను. నేను మృత్యువునై లోకాలను నాశనం చేస్తున్నాను అని ఆయన అన్నాడు. ఎందుకంటే మన పురాణాల్లో వర్ణించిన బ్రహ్మాస్త్రం ఈనాటి అణుబాంబుకు జిరాక్స్ కాపీలా ఉంటుంది. మహాభారత యుద్ధం చివరలో అశ్వత్థామ కోపంతో రగిలిపోయాడు. తన చేతిలో ఉన్న ఒక సాధారణ గడ్డి పరకను మంత్రం చదివి ప్రయోగించాడు. అది ఆకాశంలోకి వెళ్ళాక సాక్షాత్తు 10,000 సూర్యులు ఒక్కసారిగా ఉదయించినంత భయంకరమైన కాంతిని పుట్టించింది. వ్యాసుడు రాసిన వర్ణన వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. ఆ అస్త్రం వేడికి నదుల్లో నీళ్లు ఆవిరైపోయాయి. గాలి వేడెక్కి పక్షులు ఆకాశంలోనే మాడి మసైపోయాయి. ఏనుగులు, గుర్రాలు ఏ గాయం లేకుండానే కుప్పకూలిపోయాయి. ఇది మోడర్న్ సైన్స్ చెప్పే షాక్ వేవ్ మరియు థర్మల్ రేడియేషన్ కాక మరేమిటి. కానీ అసలు రహస్యం వేరే ఉంది. ఒక మామూలు ఆయుధం మనిషిని చంపుతుంది, కానీ బ్రహ్మాస్త్రం భావి తరాలను చంపుతుంది. అశ్వత్థామ ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకోలేక పాండవ వంశాన్ని నాశనం చేయడానికి ఉత్తర గర్భం వైపు మళ్లించాడు. దీని లక్ష్యం కడుపులో ఉన్న శిశువు డిఎన్ఏను నాశనం చేయడం. ఆ అస్త్రం ప్రయోగం తర్వాత ఆ ప్రాంతంలోని ప్రజల జుట్టు రాలిపోయింది, గోళ్లు ఊడిపోయాయి అని గ్రంథాల్లో స్పష్టంగా రాశారు. ఇవి ఖచ్చితంగా అనుధార్మికత వల్ల వచ్చే రేడియేషన్ పాయిజనింగ్ లక్షణాలు. చివరగా ఆ రేడియేషన్ బారి నుంచి కాపాడడానికి శ్రీకృష్ణుడు స్వయంగా సూక్ష్మ రూపంలో గర్భంలోకి ప్రవేశించి తన చక్రంతో ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 1000 ఏళ్ల క్రితమే భారతీయులకు అణు విజ్ఞానం తెలుసా, లేక ఇది కేవలం కవికల్పన? రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రేడియో ధార్మిక బూడిద దొరుకుతుందని అంటారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. జై హింద్. ఇలాంటి ఆసక్తికరమైన పురాణ విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి.